హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు హనుమత్ జయంతి. ఈరోజు టాపిక్ హనుమత్ జయంతి సందర్భంగా హనుమంతుడికి బలము, భక్తి, సేవ, వినయం అనే గుణాలు ఎక్కువ. అవి వాటికే నిలువెత్తు రూపం హనుమంతుడు. ఆ ఆంజనేయ స్వామి ధైర్యాన్ని, శక్తిని, రామభక్తిని ఎక్కువ ప్రదర్శించారు. హనుమంతుడి జీవితం మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది. వినయం కలిగిన శక్తి, అదే నిజమైన శక్తి. అహంకారం లేకుండా సేవాభావంతో ధర్మపదంలో ముందుకు సాగితే కష్టాలు కూడా జయించగలం. ఆయన నామస్మరణతోనే మన మనసు స్థిరపడుతుంది, భయం తొలుగుతుంది. రామనామాన్ని జపిస్తూ భక్తితో, సత్యంతో, ధైర్యంతో జీవిద్దాం. ఆంజనేయ స్వామిని వారి కరుణ మన అందరి మీద ఉండాలంటే ఆ స్వామిని నమ్మాలి, ఆ స్వామిని ఫాలో అవ్వాలి, ఆ తత్వాన్ని గ్రహించుకోవాలి మనం. ఎందుకంటే ఆయన సేవ చేశాడు, రాముడికి సేవ చేశాడు. రాముడి కంటే రాముడు కాదు, రాముడు అంటే ధర్మం. ఒక తండ్రి చెప్పిన మాట జవదాటకుండా జీవించే విధానం కానీ, ఒక స్నేహితుడికి అంటే సుగ్రీవునికి చేసిన సాయం కానీ, లేదంటే గురువు గారికి ఏదో రాక్షస సంహారం ఏదో చేశారు కదా అది కానీ, లేదంటే సీతాదేవి కోసం రావణాసురునితో పోరాటం చేయడం కానీ, ఇవన్నీ ధర్మాలు. ఇవాళ కలియుగంలో ఆ ధర్మాలన్నీ కొంచెం కొరవండి, అవి పాటించాలి. ఆ ధర్మానికి ఆంజనేయ స్వామి భక్తుడు, బానుస. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మనం ధర్మంగా జీవిస్తే, ధర్మం పట్ల అనురక్తితో బ్రతికితే, ఆ స్వామిని పూజించుకుంటూ, ఆ స్వామి ధైర్యం మనం పొణికి తీసుకుంటూ ముందుకు సాగితే మనం కూడా విజయం సాధించవచ్చు. ఆయన ఆదర్శం అదే. ఆంజనేయ స్వామిని ఆదర్శంగా తీసుకొని ఆచరించి జీవితంలో ముందుకు సాగిపోవాలి. ఏదేమైనా ఈరోజు హనుమత్ జయంతి. ఆ స్వామిని తలుచుకుంటూ మీ అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. మనం రాముడిని మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నట్టే, మన వెనకాల ఉన్నట్టే. మనకు అదే దన్ను. భారతంలో జెండాపై కప్పారు, జెండా మీద ఉండి ఆ ధర్మాన్ని కాపాడాడు. ఓన్లీ కృష్ణుడు తీసుకొచ్చి నువ్వు జెండా మీద ఉండి చాలు అని అన్నాడు. ఆయన రామాజ్ఞ కాబట్టి ఆయన రథం మీద జెండా మీద నిలబడి ధర్మానికి పోరాడి ధర్మాన్ని గెలిపించాడు. ఇదే ఆదర్శం మనకి. ఓకేనా ఫ్రెండ్స్, హనుమత్ జయంతి శుభాకాంక్షలు. బాయ్. తెలుసుకుని మసులుకో మిత్రమా.